కూర్చోండి. స్టార్ట్. మేడం గారు స్టార్ట్. నమస్కారం సార్. నా పేరు కే జ్యోతి. ముచ్చేపేట మండలం కొండాది సెంటర్ లోగుండు అంగన్వాడీ టీచర్ని మాట్లాడుతున్నాను. మాకు ఈ 6 రోజుల సెక్షన్లో ఈ డిఆర్పి సార్లు చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్పారు. క్లాసులు ఫస్ట్ రోజు ఈసీసీ గురించి చెప్పారు, మొత్తం అన్ని. సెకండ్ రోజు సమగ్రాభివృద్ధి గురించి చెప్పారు. అందులో 5 డొమైన్ల గురించి చెప్పారు. మొత్తం ఒక్కో డొమైన్ గురించి దాని ప్రయోజనాలు, నిర్వచనాలు, ప్రేరణలు, వాటి యొక్క ఉపయోగాలు, ఒక్కో డొమైన్ లో ఏ టీఎం ఉంటుంది, వాటిలో ఏంటి చేయాలి, ఎలా చేయాలి, వాటి గురించి మొత్తం అన్ని క్లారిటీగా చెప్పారు. యాక్టివిటీ చేయించారు. చాలా బాగుంది. సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి సార్. భోజనాలు మాత్రం చాలా ఎక్సలెంట్ గా పెట్టారు. భోజనం కూడా మా ఇంటి దగ్గర కూడా అలా తినము, అంత బాగా పెట్టారు. సార్ కూడా దానికి మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఏ స్పెషాలిటీ కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా మా ఇంటి దగ్గర ఎక్కువగా చూసారు. మమ్మల్ని చాలా పిల్లలుగా చూసుకున్నారు. సార్ అయితే మాత్రం డిఎంపీ సార్ అయితే వాళ్ళ క్లాసులు కూడా మాకు చిరాకు అనిపించకుండా, ఇబ్బంది రాకుండా మాకు ఇష్టపడినట్టుగా చెప్పారు. మేము ఆలోచించుకుంటుంది ఇంకా టైం అయిపోయింది అన్నట్టుగా చూసాము. సార్ క్లాస్ చెప్తుంటే అంత బాగా చెప్పారు. ఈ 6 రోజులు కూడా సెక్షన్ అయిపోయిందా అనిపించింది నాకు. మొత్తం 5 డొమైన్ల గురించి చెప్పారండి. మొత్తం 5 డొమైన్లు కూడా టీఎల్ఎం తయారు చేయడం, వాటి గురించి అభియోగాలు, ఉపయోగాలు, ప్రయోజనాలు మొత్తం అన్ని చెప్పారు సార్. ఈసీసీ అంటే ఈ క్లాస్ వల్ల మాకు చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాయి. ఈ 6 రోజుల్లో చాలా బాగా, అంటే మాకు తెలుసు కానీ ఇంకా సార్ తెలియలేని కూడా కొన్ని కొత్త విషయాలు చెప్పారు. సార్ డిఆర్పీ సార్ కూడా ఎంత బాగా చెప్పారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ క్లాసులు విన్న రాత్రులు కూడా నిద్రలో కూడా అవే గుర్తుకొచ్చింది. సార్ మాత్రం అంత బాగా మా బ్రెయిన్ లోకి ఎక్కించారు. నారాయణ మాస్టర్ అయితే ఇంకొక చిన్న పిల్లల్లా చెప్పారు. మమ్మల్ని పిల్లల్లా ట్రీట్ చేసినట్టు చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్. మాకు ఎలాంటి ఇబ్బంది కూడా రాకుండా 6 రోజులు కూడా 6 నెలలుగా చెప్పారు. చాలా బాగుంది సార్. మొత్తం వారి యొక్క ఈసీసీ మొత్తం మీరు కూడా చాలా ఎక్సలెంట్ సార్. మాకైతే బాగా నచ్చింది. మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చాలా బాగా చెప్పారు. క్లాసులన్నీ ఇంకా నేర్చుకోవాలని ఈ రోజు అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది. 6 రోజులు అయిపోయిందా అన్నట్టు బాధపడుతున్నాము. చాలా బాగుంది సార్. కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.